ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రియమైన గంగాధర్ శాస్త్రికి ఆశీర్వదిస్తూ రాయునుదేమనగా, మీ తల్లి చనిపోయిన తర్వాత నేను తీర్థయాత్రలు మొదలుపెట్టాను. నా శేష జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం అనుకుంటున్నాను. గుడి అర్చకత్వం బాగా జరుగుతుందా? వాటికి ఏమాత్రం లోటు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను తీర్థయాత్రలు పూర్తి చేసుకుని రావడానికి చాలా సమయం పట్టొచ్చు. కానీ మీ అమ్మ చనిపోయిన రోజున మాత్రం నేను ఉన్నా లేకపోయినా సమాధి దగ్గర దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అది నీ బాధ్యతే. అప్పుడే మీ అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది. భర్తగా నేను తీర్చుకోవాల్సిన రుణం నేను తీర్చుకున్నాను. ఒక కొడుగ్గా ఆ తల్లికి నువ్వు తీర్చుకోవాల్సిన రుణం అది. అది నువ్వు తప్పకుండా పాటిస్తావని ఆశిస్తూ నీ తండ్రి విశ్వనాథ శాస్త్రి రాసిన ఉత్తరం. సారీ సార్, సారీ సార్, లేవండి. ఏంట్రామా? ఇది చూడండి. ఇందులో ఏముంది రామా? తల్లి సమాధి దగ్గర దీపం పెట్టాలని రాసుంది, అంతే కదా? అయ్యో సార్, అది కాదు. ఆ ఉత్తరం మీద ఆవిడ చనిపోయిన రోజు రాసుందా? అవును, ఉంది సార్. ఇంకో 2 రోజుల్లో ఆ డేట్ వస్తుంది సార్. ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఎవరైనా బతుకుంటే ఆ సమాధి దగ్గర మాత్రం దీపం పెట్టడానికి వస్తారు కదా. కానీ రామ, వాళ్ళందరూ చనిపోయారు కదా. అది కాదు సార్. వాళ్ళిల్లు కాలిపోయిన తేదీని తీసుకెళ్లి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను. అక్కడ 5 శవాలు మాత్రమే పోస్ట్ మార్టంకి వెళ్ళాయి. అంటే 5 ఉన్నాయి కదా. కానీ ఆ ఒక్కరు మిస్ అయ్యారు. వాళ్ళు కనుక బతికుంటే ఈ తేదీన వాళ్ళు ఖచ్చితంగా సమాధి దగ్గరకు వచ్చి దీపం పెడతారు. అంటే రేపు నువ్వు శ్మశానంకి వెళ్ళి వెయిట్ చేస్తావా? తప్పదు కదా సార్. అతన్ని పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుందిగా. ఎందుకు రామా ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తావు? సార్, ప్రయాణం మొదలు పెట్టాక ప్రమాదం గురించి ఆలోచించకూడదుగా. ఆ కుటుంబానికి న్యాయం చేస్తేనే మా ఊరిని, మా గుడిని కాపాడుకోవచ్చు సార్. అయినా వాళ్ళమ్మ సమాధి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటావు? తెలీదు, కానీ ఏదో ఒకటి చేసి నాకు దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను సార్. ఆ కుటుంబాన్ని మంటల్లో కాల్చేశారు సార్. మనుషుల్ని ఎవరైనా అలా చేస్తారా సార్? పాపం, చిన్న పిల్లలు. ఎప్పుడు దైవ పూజల్లో ఉండే బ్రాహ్మణులు సార్ వాళ్ళు. వాళ్ళని చంపేశారు. వాళ్ళని చంపిన వాళ్ళని పట్టుకుని నలుగురిలోకి లాక్కొచ్చి వాళ్ళు చేసిన నేరానికి చట్టం ద్వారా శిక్ష పడేలా చేయాలి సార్. అంతవరకు మనశ్శాంతిగా ఉండలేను.